सच्चिदान सद्गुरु अवधूत वेंकई साई महाराज की जय। श्री सच्चिदान सद्गुरु भगवान रमण महर्षि की जय। गुरुदेव दत्त। సద్గురు అవధూత వెంకయ్య స్వామి వారి యొక్క సాన్నిధ్యంలో భగవాన్ రమణ మహర్షి యొక్క కృపా కటాక్షాలతో రమణాస్తి మాత్రములో ఆయన సన్నిధిలో ఉంటూ ఆయన ప్రతి కదలికని ఉత్తరం ద్వారా అన్నగారికి రాసిన సూర్యనాగమ్మ గారు ఆమెకు మనం ఎంతో కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ప్రతిరోజు ప్రతి మాటలో ఆ రోజు జరిగే ప్రతి ఒక్క విశేషంలో ఎంత చక్కగా వివరణ రమణ మహర్షి గారు అందించారో గుర్తించాలి. అంటే మనం ఏ మహాత్ముడి చరిత్ర బాహ్యంగా చూసుకుంటున్నాం, వారి యొక్క మాట కూడా లౌకికంగా భావించుకుంటాం. కానీ ఆ లౌకికంలోనే ఆధ్యాత్మికత్వం ఏముందో మనం పరిశీలించాం. ఇప్పుడు 34వ ఉత్తరం 1 ఫిబ్రవరి 46 సంవత్సరం, అంటే 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ముందు రాశారండి. 5 సంవత్సరాలు రాశారు. అంటే ఎంత జాగ్రత్తగా గురునానమ్మ గారు ఒక్కొక్క ఉత్తరంలో ఎంత సత్యం దాగి ఉంది. ఇంతకుముందేమో కొత్త గురించి భక్తుతున్నాం, ఇప్పుడేమో దీని మీద లోకాలు దిగెందుకురా నువ్వు ఎందుకైతే వెంకటేశ్వర కూర్చుని ఎక్కడెక్కడో పరిగెత్తుడు ఎందుకు, ఇక్కడ గుర్తి ఏమన్నప్పుడు జరుగుతుంది అని చెప్పాడు ఆయన. ఆ మాట నేను మీకు విశ్వాసం ఉంటే ఆడగడికి పరిగిస్తాను అని ఉద్దేశం మన ఇక్కడ తెలియజేస్తున్నాను అనమాట. ఇక్కడ ఈ 3వ ఉత్తరం వచ్చి ఈరోజు 3వ ఉత్తరం 34వ ఉత్తరం పుస్తకం గురించి 1944 సంవత్సరంలో 40 లెటర్ రాసింది. అప్పుడప్పుడు రమణ చెప్తుంటారు అనమాట, ఇలా 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 అని చెప్తుంటాడు. అప్పుడు 1940 సంవత్సరంలో ఉదయాన్నే ఒక 9 గంటల ప్రాంతంలో ఒక భక్తుడు ఇచ్చాడు. బాధగా ఉన్నాడు మనిషి, దీనంగా చూస్తూ, భగవాన్ పుస్తకాలు చదివి ఉపాయం ఏమైనా ఉందా, ఏదైనా చదువుదా చూసుకుంటామంటే నా చదువు రాదు, ఏం చెప్పేది, నేను చదివించేది అట్లా. మంచి ప్రశ్న. చదువుకున్న వాళ్ళు శ్లోకాలు చేస్తున్నారు కదా, మాకు నా చదివే రాదు, నేను చదివించేది అట్లా. చాలా మంది ఇది ఇంతకున్నంతా ఎంతమంది చదువుకున్నారంటే మన పెద్ద వాళ్ళంతా కూడా. మరి భగవంతత్వం వాళ్ళకి ఎంతగా అర్థింది వాళ్ళకి. కారణం ఏంటి? హరికథల ద్వారా, బుర్రకథల ద్వారా, కోలాటం ద్వారా, చోరుబొమ్మలాటం ద్వారా, అప్పుడు అదే కదా. దాని ద్వారానే రామాయణము, భారతము, భాగవతం, భగవంతుడు ఇట్లా ఉంటారా చూస్తున్నారు. మరి వాళ్ళు చదువుకున్నారా? పోనీ అవయారే చదువుకున్నారా? అందుకని గవర్నమెంట్ కూడా. కాబట్టి చదువురా చదివించేది ఎట్లా? ఇప్పుడు మనకు చదువు రాదనుకోండి, వినడం ద్వారా చదివించవచ్చు. వాళ్ళకి ఇదేనా చదివించినప్పుడు పెద్దవాళ్ళతో కూడా వినడం ద్వారా చదివించు వినడం ద్వారా స్మరించు. ఇప్పుడు విన్నాము, రాము గురించి విన్నాము, కృష్ణుడి గురించి విన్నాము, లేకపోతే మహాత్ముడి గురించి విన్నాము, ఆ మహాత్ముడి గురించి ఆ నామాన్ని స్మరించవచ్చు కదా. మనకు వచ్చిన భాషలో అప్యేకం చేయవచ్చు మన మాటలతోనే. ఇప్పుడు చాలా మంది శిక్షేస్తామని అయ్యుష్యాన్ని చూసుకుంటాను, శిక్షిస్తా ఉన్నాడు కదా, ఆయన చదివే రాదు, మరి పాట ఎలా పాడుతున్నాడు, చూసి పాడుతున్నాడా? అసొంత కలిసితే చేయొచ్చు కదా. పరిచయానికి మార్గాలు అనేకం ఉన్నాయి. ఏదో చదివితేనే మరి చదివిస్తాము, ఏదో ప్రార్థన చేస్తే గుడికి పోతే జరిగింది ఏం లేదు. గుడికి రానికి వీలు కాలేదు, ఇంట్లో కొంచెం స్మరించవచ్చు. మీ పుస్తకాలకు వీలు కాలేదు, ఇప్పుడు ప్రవచనం వస్తున్నా టీవీల్లో సాగలు కూడా వాళ్ళు అది వినొచ్చు. వాళ్ళు కూడా భారతం గురించి చెప్తున్నాడు, భారతం గురించి చెప్తున్నారు. అది ఇంకా భాష అనుకోండి, క్రైస్తవులు అనుకోండి, క్రైస్తవులు చెప్పేది వినొచ్చు. కాబట్టి ఇక్కడ చదువు ప్రాధాన్యత కాదు, చర్చ ప్రాధాన్యత. అన్నప్పుడు చదువు లేకుంటే ఏమైనా నువ్వు తెలుసుకోవాలి చాలు. ఇది అండి, చదువు లేకపోతే నువ్వు తెలుసుకో చాలు. ఇక్కడ మీరంతా పుస్తకాలు చదువుకుంటారే, నాకేం చేత కాదే ఎట్లా అన్నాడు. అప్పుడు పుస్తకాలు అవుతున్నారు, నాకు చేత కాదే అన్నప్పుడు పుస్తకం ఏం చేస్తుంది చెప్పు? ఈ పుస్తకం ఏం చేస్తుంది? మనం చూసుకోమంటుంది. ఏ పుస్తకం వేస్తాం? ఒక పుస్తకం ఏం చేస్తాం మనకి?
మీరు చూసుకోమండి. ఇందులో వాక్యాలు ఉంటుంది, మంచి వాక్యాలు ఉంటుంది. ఆ మంచి వాక్యాలు మంచి 4 ఉన్నాయో లేదో చూసుకోమంటారు. అదే కదా పుస్తకం ఏంటంటే అర్థమైందండి. ఆ పుస్తకంలో ఉండే వాక్యాలు ద్వారా నువ్వు ఎలా ఉన్నా చూసుకోమంటే పుస్తకము. ఇది పుస్తకం నీతిగా కనుక్కోండి, జ్ఞానం పక్కన పెట్టండి. అందులో రాసి ఉంది మంచిది అంశము, చెడు చేయొద్దు అనుకుంటుంది. అన్నప్పుడు ఏముంటుంది, ఆ పుస్తకం నీకు హెచ్చరిక చేస్తుంది నువ్వు మంచిగా ఉన్నావా చెడుగా ఉన్నావా అని. అర్థం కలుగుతున్నాను. పుస్తకం నీకు ఏం చెప్తుంది, నువ్వు చూసుకోబోతుంది. అసలు అర్థం పెట్టుకున్నావు అనుకోండి, నా ముఖంలో మరకుందా మరకరా చెప్తుంది. అర్థం లేదు, అర్థం చేయాలని పెట్టుకుంది, చూసుకో. అది చూపినట్టే తన ముఖం ఏ విధంగా ఉంటే ఆ విధంగానే కనబడుతుంది. వేరే విధంగా కనబడుతుంది. పుస్తకం ఉంది, అందులో మంచిగా ఉంది, నాలో మంచిగా ఉండదు అనుకోండి, రామాయణం కూడా బూది కథ అంటాను, భాగవతం కూడా బూది కథ అంటాను. ఆడ మంచి ఎత్తులో కూడా నా మనసు బాగాలేదు కదా, అది నన్ను చూసుకోమని చెప్తాను. నువ్వు చూసుకుంటే పుస్తకం అవసరం లేదు. కాబట్టి మాకు పరకు ఉంది, ముఖం కడుపు చూసాను అనుకోండి, స్వచ్ఛంగా ఉంటుంది. అలాగే నీ మనసు కడుక్కున్నాం అనుకోండి, ఆ పుస్తకంలో కూడా చెప్తుంది, ఇలా చేస్తాడు. నువ్వు తెలుసుకోవాలి విన్యాసం వాడికి చెప్పి తింటాడండి. ఏదో కాలక్షేపాలకు వచ్చి కూర్చున్నాడు అనుకోండి, ఏదో చెప్తున్నాడు, ఏదో వెళ్తున్నాము అనిపిస్తుంది. ఎందుకంటే వాడి మనసులో ప్రక్షాళన జరగలేదన్నమాట. ఇప్పుడు అర్థం మరకగా ఉంటే మన ముఖం కనబడుతుందా? మన మనసు మరకగా ఉంటే ఈ పుస్తకంలో ఎంత నీతి ఉన్నా నీకేం కనబడుతుంది? అది అతను చెప్తున్నాడు, చదువుత అవసరం లేదని అయినా నువ్వు తెలుసుకో. కాబట్టి మసి ఉంటే మసే కనబడుతుంది, కాబట్టి అది కడుక్కొండురా. పుస్తకం అంతే, పుస్తకం చెప్పింది అంతే. ఇన్ని పుస్తకాలు అయినప్పటికీ కూడా నీ మనసులో ప్రక్షాళన జరగకపోతే ఆ పుస్తకంలో బాగుంది ఏమీ ఎక్కదు. మన పరిస్థితి కూడా అంతే కదండి. ఒక పుస్తకం తీసుకుని చదువుతుంది, ఇప్పుడు వెంకటేశ్వర చదవే ఉన్నాం, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆలోచన మనకు వస్తూ ఉంది. అంటే ఆలోచన వచ్చినప్పుడే మనకు అక్కడ సర్దు పెట్టే లెక్క. ఆ క్షణం అతను ఊరికి కళ్ళు పోతా ఉంది, కాగితం తిరగేస్తున్నాం. కాబట్టి తన్ను తాగండి వెనుక పుస్తకం చూస్తే అన్ని అర్థమవుతాయి. మనం తెలుసుకుంటే ఆ పుస్తకంలో భావం మనకు అర్థమవుతుంది. తను చూడకుండా పుస్తకం చూస్తే ఎన్ని లోటుపాట్లు ఉన్నాయో చూడు. నీకు తెలుసుకోకుండా పుస్తకం అనుకోండి, మళ్ళీ ఎన్ని బలహీనతలు మనకు కనపడతాయి. పుస్తకం కూడా అంతే. పుస్తకాన్ని వచ్చాం కాబట్టి చెప్పుకోవడం వల్ల నేను పొరపాటు చేస్తున్నా అని తెలుస్తుంది. ఇది రాలేదనుకోండి, ఏం తెలుస్తుంది? నాకు రోగం ఉంది, డాక్టర్ దగ్గరికి పోతే కదా దాదాపు ముందు చేస్తాడు. నేను డాక్టర్ పోను, ముందు డాక్టర్ పట్టుకుంటాం, తగ్గుతుందా? ఇంకోటి వస్తుంది. పుస్తకము అంతే, సత్సంగము అంతే. అలాగే ముందు నేను సరి చూసుకొని నన్ను చూడంటుంది పుస్తకం. ఇప్పుడు చదవాలని ఇంట్రెస్ట్ ఉంటే కదా మన పుస్తకం, పిల్లలు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చదువుతారు కదా. అందుకే ఉదయాన్నే చదవమంటారు, ఉదయాన్నే ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి. అది చెప్తున్నాడు, ముందు నువ్వు సరి చూసుకో, అప్పుడు నేను చూడు, నువ్వు చూసుకో, అదంతా నీకెందుకు అన్నాడు రావణ మనిషి. నాలో పరిపక్వ ప్యూరిఫై ఉంటే నేను శ్రద్ధగా చదవగలుగుతాను, ఒక్కొక్క వాక్యంలో భావాన్ని నేను గ్రహించగలుగుతాను. అలాగా నేను సమాధానాలుగా చదివాననుకోండి, నా బుర్రకేం వేస్తుంది. కాబట్టి ముందు ప్రక్షాళన చేసుకున్న పుస్తకం చూడు, నీకు అర్థమవుతుంది. అంతటితో అతను ధైర్యంగా వెళ్ళాడు. అతనికి అర్థమైంది, మరి పుస్తకం కదా కావాల్సింది, ముందు నాలో మళ్ళీ తొలగించుకుంటారా, నేను వీళ్ళుగానే సరి చేసుకో. ఇదే తాజుద్దీన్ బాబు దగ్గర వస్తున్నాను. తాజుద్దీన్ బాబా నాగపల్ ఒక ఆయన వచ్చి ఒక భక్తుడు వచ్చి ఖురాన్లోని ఈ భావం అంతా చెప్పండి అన్నాడు. ఆడ భక్తుడు కూర్చోమంటారు కదా, వీళ్ళంతా ఏమి చదవకుండానే నేను చెప్పింది వీళ్ళు పునీతి లేదారు అన్నాడు. వాళ్ళు చదువు రాదు, వాళ్ళు ఖురాన్ చదవలే, కానీ నేను చెప్పింది పునీతులు అయ్యారు. నీకు చదివి అర్థం సరిగే పని అంటే నువ్వు విని నేర్చుకో, చూసుకో, తెలుసుకో, గ్రహించుకో. అందుకే నవవిధ భక్తులు అని ఉంటాయి. శ్రవణాన్ని ముందు పెట్టాడు. శ్రవణము, మరణము, కీర్తనము, అర్చన, పాదసేవ, నమస్కారం, దాస్యం, సత్యము,
ఆత్మ నివేదన 9 పెట్టారు. అందులో శ్రవణాన్ని ముందు పెట్టాడు. శ్రవణాన్ని మధ్యలో పెట్టదు, సేవలా పెట్టలేదు. వింటే కదా నువ్వు స్మరిస్తావు కదండి, స్మరిస్తే నువ్వు కీర్తిస్తావు, కీర్తిస్తే నువ్వు పూజ చేయాలనిపిస్తుంది, పూజ అయినప్పటికీ నాకు అభిషేకం చేయాలనిపిస్తుంది, చేయనప్పటికీ నువ్వు నమస్కారం పెట్టాలనిపిస్తుంది, నమస్కారం పెడితే కదా ఆయన దగ్గరే ఉండాలి, సేవకుడిగా ఉండాలని అనిపిస్తుంది, సేవ చేస్తాము. ఆ తర్వాత ఇక్కడే ఉండాలనిపిస్తుంది. ఆ తర్వాత మనసు దాంతోనే నిజమైపోతుంది. అందుకని శ్రవణానికి ఇచ్చాడు. అందుకే భగవద్గీతలో కూడా శ్రవణము మరణము నిధిధ్యాస అన్నాడు. వినడానికి అంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు. ఎందుకంటే వినడం ద్వారా మనం ధరించగలం, సులభంగా ధరించగలం. భాగవతంలో శత మహర్షి పరీక్షణ్ మహారాజు 7 సచ్చి సరిపోతాడని శాపం. మీరు వినే ఉంటారు, పాము కాస్త చచ్చిపోతాడు, 7 సరిపోతాడు అన్నాడు. అయ్యో బాధపడలా, నువ్వు ఎలా తరించాలి, నాకు వాయిస్ 7 ఉంది. అడుగునప్పుడు శుకుడు వచ్చి సుఖమహర్షి భాగవతం చెప్పాడు. భాగవతం చెప్పి అతడు చేతార్థుడయ్యాడు, సద్గతి పొందాడు. మరి వినే కదా. మరి భగవద్గీత అర్జునుడు ఒకరే విన్నాడు, ఒకరే చెప్పాడు. మరి వినడం ద్వారా కదా అర్జునుడికి విషాద యోగం జరిగింది. అది నేర్చుకోవాలి. వినడానికి ఎందుకు సత్సంగానికి ప్రాముఖ్యత పెద్దలు చెప్పారని ఎందుకేనండి, చదివితే మనకు అర్థం కాకపోవచ్చు, కానీ వివరణ నేర్చుకోవడం ద్వారా కొంత అర్థమవుతుంది. ఉదాహరణ ఏమంటే, ఒక స్కూల్లో ఒక విద్యార్థికి పాట అర్థం కాకపోతే బొమ్మలు చూపిస్తాడు, అప్పుడు టక్కన క్యాచ్ చేస్తాడు. అదే క్యాచ్ అన్నమాట. అందుకని ఈ అర్థమైంది అతడికి, అందులో ధైర్యంగా వెళ్ళగలిగాడు. భగవాన్ అతను చిత్రంగా సమాధానం చెప్పారే, చిత్రంగా ఉంది, యథార్థమే కదా. నేను చిత్రంగా చెప్పలే, ఇది యథార్థమే కదా. నేనే పుస్తకాలు చదివాను, నేనే పుస్తకాలు చదివాను. ఒక భక్తులు వాళ్ళు చెప్పే సమాసం చెప్పారన్నారు. నేనేం సమాసం చెప్పలే, నేను ఉండేది చెప్పా. నేను కదా చదువుకోలే, ఎవరు రమణ మహర్షి, నేను అదే చదువుకోలే. ఎవరి వద్ద తెలుసుకున్నాను, నేను తెలుసుకున్నాను, ఒకే లిస్టులో ఉంటూ ఉండేవాళ్ళు. రమణ అదే తిరుగున్నాం అరుణాచలేశ్వరుడు అంతానే ఇంకా బాగా శ్రద్ధ కలిగిందట. నేరుగా గుర్తించాడు. నేనేం చదవలే, ఉలసిలో ఉన్నా, పళనిస్వామని పుస్తకం చదువుతూ ఉన్నాడు అనమాట. ఆ కూడుకుని చదువుతాడంటే ఏంది చదవడానికి మనం చదివిస్తామని చదవలేదు. పోయిన తర్వాత ఆ చదువుతామంటే నేను నా అనుభూతి రాసిందే. పుస్తకాల్లో ధ్యానం యోగం వ్యవస్థ కదా, ఇవి నేను చేసినాడు ఆల్రెడీగా, మరి నా అనుభవించిన రాసిందే అనేసి ఆ పళనిస్వామికి ఒక నెల పెడితే ఈ 2 రోజుల పుస్తకం చదివిస్తాను. ఇది కానీ అనుభవలే కదా, విషయం అది అనుభవంలోనే ఉంది కనుక ఏ విషయం చదవడం నాకు అర్థమైపోయేది. 20 రోజులు అర్థం చదివితే నేను 2 రోజుల పుస్తకం చదివా. అలాగా నాకు గ్రంథ పరిణతి ఎక్కువ కలిగింది అన్నాడు రమణ మహర్షి. అంటే మొట్టమొదట పుస్తకాలు చదవకుండానే అతడి జ్ఞానస్థితి కలిగింది. ఆ జ్ఞానాన్ని అనుభవానికి పొందాడు. ఆ అనుభవమే పుస్తకాలు రాసింది. ఇంక పుస్తకాలు అవసరం ఉంటుంది అనే విషయాన్ని చెబుతూ ఒక అతను శివప్రకాశం అతను వచ్చి రమణ రాస్తూ బ్రహ్మమైన పేరకనే బ్రహ్మమైన జ్ఞాని అన్నారు, అందుకే కాబోలు అన్నారు భక్తులు. అంటే ఏంటి, రమణ మహర్షి ప్రారంభంలోనే బ్రహ్మజ్ఞానం పొందాడు కదా, పొందిన తర్వాత ఆయన బ్రహ్మజ్ఞానం అయినాడు. ఇలా జరిగింది కాబోలు అన్నప్పుడు అది సరే అన్నాడు రమణ మహర్షి. అంటే చిన్నప్పుడే జ్ఞానం కలిగింది రమణ మహర్షి. ఇంకా అర్థమైంది. చిన్నప్పుడు 10 సంవత్సరంలో నిధి మీద ఉన్నప్పుడు తన శరీరం ఉడికినట్టుగా తను సరిగా చూస్తున్నట్టుగా అనుభవం కలిగింది. అంటే చనిపోతే తను చూస్తున్నట్టుగా. మీకు అర్థం కావాలంటే ఆదలుడు సినిమా చూసావా, ఆదలుడు సినిమా రాజేంద్ర సార్ చచ్చిపోతే పై నుంచి చూస్తూ ఉంటారు కదా, అది అన్నమాట. అది హీరోడు కలిగింది అన్నమాట. సరే అన్నాడు. కనుక చూసి పుస్తకం చూస్తే మంచిదన్నాడు. మనల్ని చూసుకుంటే తర్వాత పుస్తకం చూసి మంచిదన్నారు. అట్లా చేస్తే ఉన్నదానికి పరిభాషరా ఇది అని తెలుస్తుంది. అట్లా చేస్తే తర్వాత తెలుసుకుని పుస్తకం చూస్తే ఒరే అదే పరిభాషరా, నా అనుభవం ఏదో అదే పుస్తకంలో ఉంది అని నీకు తెలుస్తుంది. తను చూడని గ్రంథం చూస్తే ఎన్ని లోతున్నావు చూడు అంటుంది.
నాలో బలహీన తెలుసుకోకుండా నేను పుస్తకం చూస్తే పుస్తకం చెప్తుంది, ఒరే నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు, ఇలా తప్పు ఇలా చేస్తున్నావు అని అది చెబుతుంది. స్వామి మీకైతే సాధ్యం స్వామి, భగవాన్ మా వాళ్ళకి సాధ్యం అసాధ్యం కదా, మరి పుస్తకాలు చదవద్దు అంటారే అని అడిగాడు అప్పుడు. మీకు సాధ్యం స్వామి, మరి గ్రంథ విషయాలు ఉంటే లోపాలు దిద్దుకోవడానికి కదా వీలు అవుతుంది కదా, అక్కడ పుస్తకాలు చదవాలి కదా, ఆయన ప్రశ్నే కదా అన్నప్పుడు నేను పుస్తకాలు చదవద్దని చెప్పలే. అది మన అర్థం. నేను పుస్తకాలు చదవద్దని చెప్పలే. చదువు రాదే ఎట్లాగా తరించడం అన్నారే వాళ్ళకి గుర్తున్నా పాయింట్ చూడండి. పుస్తకాలు చదవని చెప్పలే, చదువు రాదని మీరు అన్నారు, దానికి మార్గం చెప్పా. నువ్వు పుస్తకాలు చదవదు నేను చెప్పాను. చూడు అతను ఎంత కుంగిపోయి వచ్చాడు, చదువు ఎంత ఆనందంగా వెళ్ళాడు. అందుకని నేను పుస్తకాలు చదవని చెప్పలా, పుస్తకాలు చదువు రాని వాళ్ళకి ఆలోచించమని చెప్తున్నా. అతను ఎంత దిగాలు పెట్టి అడిగాడు చూడండి, విలేకరుడు ఎంత సంతోషపోయాడు. మరి వాస్తవం చెప్పకపోతే వాళ్ళిద్దరు కుంగిపోరా? వచ్చారండి సత్యాన్ని వచ్చారండి, ఏమి సత్యాన్ని చెప్పలేకపోతున్నాను, ఏం చేయబోతున్నాను, ఏం చేస్తున్నాను అనుకోండి. ఏముంది సత్యంగా చెప్పాల్సిన అవసరం లే, వించేస్తాను వీళ్ళని ఆశ్రయిస్తాను అనకనుకోండి, మంచిగా ఉన్నా అది వింటానని వస్తారు. ఇప్పుడు రమణ మహర్షి కొన్ని అనుభవం చెప్తే మనకు అర్థం కాలే, అర్థమైందా? ఆమె సినిమా చెప్తే అర్థమైంది, అర్థం అంటారు. సరే కరెక్టే కదా, అది ఆనందంగా పోతారు. అది ఏదైతే చెప్పాడు రమణ మహర్షి అంటారు, ఏది చెప్పాడో ఏదో ఏమన్నా తిరుగుకుంటా పోతాం, ఏముంటుంది అది ఇక్కడ చెప్పడం. ఎంత సివిల్గా వచ్చాడో అంత ఆనందంగా పోయాడు. కాబట్టి పుస్తకం చదవలేని వాడికి ఇలా చెప్పాలి ఆయన, అంతేగాని పుస్తకం చదువు కూడుకు చదువు అదే అర్థం వస్తుంది చెప్పకూడదు ఆయన, పారిపోతుంది వాడు. ఇప్పుడు ఆ విషయాన్ని చదువు అని చెప్పాను అనుకోండి, నాకు చేత కాదు, అవునా, నాకు చేత కాదు ఆయన చదువుతాడు. వాడికి పోతే ఇస్తాం మన చేత కాదని గుడికి రావడం మానేస్తాం, అంతే కదా. అది మళ్ళీ ఆయన ఓం నారాయణ ఆయన చెప్పుకోవాలి ఉందే అని చెప్తాం. ఇది నా మాట కాదండి, శివుడే చెప్పాడు పార్వతికి. విష్ణు సహస్రనామం చదివితే తమిళ పరిచయం అంటే శ్రీరామ రామాజీ రామే రామే మనోరమే సహస్రనామే తప్ప్రియం రామనామ వరాలనే అని శ్లోకం చెప్తారు. ఇది చెప్పే చాలంట, మీకు ఎవరు కలిగినంటారు. మరి ఆ శ్లోకంలో ఎంతో అర్థం ఉంటుంది. మరి శివుడు చెప్పిన మాట మనం చెప్తున్నాను ఇక్కడ. అప్పుడేమంటారు, ఇక్కడ చదవలేకపోయినా శ్రీరామ రామ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలనే అంత మీకు ఏమో చెప్పినట్టు. అది సులభమై అది కాదు, ఇలా రాబాక అని అనుకోండి, అది దిగులు పట్ట అడుగులో కూర్చుంటాడు వాడు. అందుకే మన పెద్దలు మార్గదర్శకులు కూడా సులభమైన మార్గాలు చెప్పారండి. ప్రతి ఒక్కరు తరించడానికి మార్గం ఉంది. అందుకే రామ ముద్రే లేదు కలగచ్చు, సులభమైన మార్గం. మనకి వెంకటరావు చెప్పాడు ఓం నారాయణ ఆది నారాయణ, ఎక్కడ ఒత్తులు ఉందా? కింద ఒత్తి కూడా లేదు, చిన్న ఓం నారాయణ ఆది నారాయణ శివుడు అదే చెప్పాడు ఆయన. ఇదే గొప్ప మంత్రం. ఈ నామాన్ని శ్రద్ధగా మనం పఠించగలిగా అనుకోండి, మనం ధరించమని. మరి తులసిబాబు ఏం ధరించింది, రోజురెడ్డి ఎలా ధరించారు, భక్తులు ఎలా ధరించి భక్తి అసలు అతను చదివేరాదు, మరి ఆమె ఎలా ధరించింది, పోల్రెడ్డి మరి ఎలా ధరించాడు. కాబట్టి ధరించడానికి మార్గం సులభమైన మార్గాన్ని అందించేవాడు నిజమైన మహాత్ముడు, నిజమైన సద్గురు. అంతేగాని నీకు తెలియదురా, నువ్వు చందగరా, నువ్వు పనికి రావాలనేవాడు మరి సద్గురు ఎలా అవుతాడు వాడు అని ఈరోజు రమణ మహర్షి చక్కటి సందేశాలను ఇచ్చాడు. చదువుంటే ధరించేవాడు, చదువులు కానీ ధరించడానికి అవకాశం ఉంది అని విశ్వాసంలో శివుడు చెప్పాడు, రమణ మహర్షి చెప్పాడు, మనకి ఆయన వెంకటేశ్వరం చెప్పాడు. ఇంత ప్రమైన మార్గాన్ని మనం వదులుకుంటే మళ్ళా తిరిగి మార్గం దొరుకుతుంది నమ్మకం లేదు అనే కాబట్టి అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటూ మనం కరీస్తాం. సచిదాన సద్గురు అవధూత వెంకయ్య సాయి మహారాజ్ की जय, श्री सचिदान सद्गुरु भगवान रमण महर्षि की जय, गुरुदेव दत्त।